నేను ఈరోజు మీకు ఈజీగా సాంబార్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. మనకి ఏ వెజిటేబుల్స్ కావాలో ఆ వెజిటేబుల్స్ 1 స్పూన్ కుకింగ్ ఆయిల్లో వేసి బాగా మగ్గనివ్వాలి. నేనైతే ఈరోజు ఉల్లిపాయ, టమాటా, ముల్లంగి, సొరకాయ ముక్కలు వేశాను. డ్రమ్ స్టిక్స్ ఎందుకో ఈ సీజన్లో మంచిగా దొరకట్లేదు. యాక్చువల్గా డ్రమ్ స్టిక్ క్యారెట్ వేస్తే బాగుంటుంది. క్యారెట్ వేస్తే కొంచెం తీపిదనం వస్తుంది, అది అందరికీ ఇష్టం ఉండదు. సో వెజిటేబుల్స్ ఏం వేయాలి అనేది మీ చాయిస్. 1 స్పూన్ కల్లుప్పు, 1 స్పూన్ పసుపు వేసి బాగా కలిపి మగ్గనివ్వాలి. 1 గంట ముందుగా కందిపప్పు నానబెట్టుకోవాలి. అది పక్క పొయ్యి మీద ఉడికించుకోవాలి. కందిపప్పు 4-5 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడకనివ్వాలి, బాగా మెత్తగా అవ్వాలి. ఉప్పు పసుపు వేసిన తర్వాత కడాయి మీద మూత పెట్టి ముక్కల్ని బాగా మెత్తగా అయ్యే వరకు మగ్గనివ్వాలి. ఏ కుక్కర్ అయినా పొంగాల్సిందే. చిన్న కుక్కర్ పొంగుతుందని ఈరోజు పెద్ద కుక్కర్ పెట్టాను, అయినా సరే పొంగుతుంది. యాక్చువల్గా నేను నూనె వేయటం మర్చిపోయాను. కందిపప్పులో కొంచెం నూనె వేస్తే పొంగదు. ఈరోజు నేను నూనె వేయటం మర్చిపోయాను. వెజ్జీస్ 50% వరకు మగ్గాయి. ఇప్పుడు 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేయాలి. 1 స్పూన్ కారం వేయాలి. 3 స్పూన్స్ చింతపండు పేస్ట్ వేయాలి. పప్పు గుత్తితో పప్పుని బాగా మెదపాలి. అమ్మో, వేడి తగిలిందంటే నా ఐఫోన్ పాడైపోయిందంటే మా అమ్మాయి ఇంకో ఫోన్ ఇవ్వదు దేవుడా. ఇంకో గ్లాసు నీళ్ళు కుక్కర్లో పోసి శుభ్రంగా పప్పు అంతా అందులో కలిపేసి బాండీలో వేసేయాలి. సాంబార్ పౌడరు నేను ఇంట్లో చేసుకున్నాను. ఇది ఒక 2 స్పూన్స్ వేస్తాను. సాంబార్ పొడి వేసినాక కొద్దిగా బెల్లం వేయాలి. ఉప్పు, కారం, పులుపు అన్నీ చెక్ చేసుకోవాలి. ఈ సాంబారు ఆరిన తర్వాత తిక్కుగా అయిపోతుంది. సో కాన్ఫిడెంట్గా ఇంకొక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు, ఏమవ్వదు. కందిపప్పు నానబెట్టి నీళ్ళు కాకుండా టోటల్గా 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. సాంబారు ఇంకా పప్పుకూరల కోసము రెడీ టు యూజ్ తడకా చేసి పెట్టుకుంటాను. ఆవాలు, జీలకర్ర నూనెలో వేయించి రెడీగా పెట్టుకుంటాను. అది వేసేద్దాం ఇప్పుడు ఒక 1 స్పూన్. ఇప్పుడు తడకా కడాయి తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకుని ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు. ఇప్పుడు తడకా కడాయి తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసి ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి, కొద్దిగా ఇంగువ వేయాలి. నేతి తడకాని ఈ పెద్ద కడాయిలోకి డిష్ అవుట్ చేయాలి. ఇప్పుడు స్పైస్ లెవెల్స్ అన్నీ చెక్ చేసుకుని గ్లాస్ బౌల్లోకి డిష్ అవుట్ చేసుకోవాలి. నేను చాలాసార్లు చెప్తున్నాను, ఐరన్ కడాయిలో కుక్ చేసిన వెంటనే డిష్ అవుట్ చేయాలి. మళ్ళీ ఐరన్ కడాయి కడిగిన తర్వాత తుడిచేసి డ్రై అయినాక ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి, లేకపోతే తుప్పు పడతాయి. ఈజీగా సాంబార్ రెడీ అయిపోతుంది. ఇంకొక మెథడ్ ఉంటుంది, అది ఇంకోసారి చూపిస్తాను. 1 కప్ ఆఫ్ బ్రౌన్ రైస్లో 1 బౌల్ సాంబారు, 2 వడియాలు, 1 మామిడికాయ ముక్క, 1 వెల్లుల్లిపాయ వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది.